మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చీపురుపల్లి టికెట్ దక్కకపోవడంపై కిమిడి నాగార్జున కన్నీటి పర్యంతమవుతున్నారు. కళా వెంకట్రావు చీపురుపల్లి వద్దంటే ఇతర పదవులు దక్కేవని, పార్టీ గవర్నర్ గానో రాజ్యసభ ద్వారానో గౌరవించేదే ఉండేదన్నారు. అందుకే కుటుంబం వేరు రాజకీయం వేరు అని తెలుసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎవరి కోసమో తగ్గేదేలే అని చెప్పారు. నేను ఈ విషయంలో తగ్గాలన్న ఆలోచన ఎక్కడా లేదు. కుటుంబ సమస్య కూడా కాదు, కుటుంబ సమస్య అంతకన్నా కాదు. ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారు తెలియని వాళ్ళు, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తాను. కుటుంబీకులే కదా తగ్గొచ్చు అని. కుటుంబం అనే 2004లో నాన్నగారు తగ్గారు. కుటుంబం అనే 2017లో మంత్రి పదవి నుంచి అమ్మగారు తప్పుకున్నప్పుడు కూడా తగ్గడం అనేది జరిగింది. మరి రోజులు మేము 2 నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల చీపురుపల్లి 2 నియోజకవర్గాల్లో రాజకీయం చేసుకున్నాం. మరి ఆయన ఇంకా పెద్ద అయినా ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి ఉండొచ్చు. ఒక రాజ్యసభ మెంబర్ అయినా అతనికి వచ్చి ఉండొచ్చు, ఒక గవర్నర్ పోస్ట్ అయినా అతనికి వచ్చి ఉండొచ్చు. మరి నేను ఎంతగానో ప్రేమించి నాది అనుకున్న చీపురుపల్లిలోకి ఈ రకమైన నిర్ణయం నాకు కూడా బాధాకరంగానే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. కిమిడి నాగార్జున టికెట్ దక్కకపోవడంపై కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఇటు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు యువత ఎవరు కూడా రాజకీయాల్లోకి రావద్దంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు సాయి శంకర్? గత 2 రోజుల నుంచి కూడా చీపురుపల్లిలో కళా వెంకటరావుకి చీపురుపల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించిన దగ్గర నుంచి కూడా నాగార్జున భావోద్వేగంతో కూడినటువంటి ఎన్నో మాటలైతే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్ల నుంచి కూడా చీపురుపల్లి ఉంటూ చీపురుపల్లి కేడర్ని కాపాడుకుంటూ వస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే అంటే ఇంతకు ముందు గంట వచ్చిన తర్వాత కూడా ఆయన కొంత అజ్ఞాతంలోకి ఒక వారం 10 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పార్టీ పెద్దలు కిమిడి నాగార్జునతో మాట్లాడి సంయోజకం మళ్ళీ ఆయన బయటికి రావడం, పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సడన్ గా కళా వెంకటరావు తీసుకురావడం అయితే పూర్తిగా నాగార్జున అయితే మనస్తాపానికి గురని చెప్పొచ్చు. దీంతో నిన్నటి నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. నా పార్టీ కార్యాలయం చీపురుపల్లిలో పార్టీ కార్యాలయం దగ్గర కూడా పార్టీకి సంబంధించిన కరపత్రాలు కూడా దగ్ధం చేయడం జరిగింది. పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా తన అనుచరులతో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా భరోసా ఇచ్చారు. నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా స్వయాన నా పెదనానికి టికెట్ ఇచ్చినా ఎట్టి పరిస్థితులు కూడా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కుటుంబాలు వేరు, రాజకీయాలు వేరు. ఎందుకంటే కళా వెంకటరావు సీనియర్ లీడరు, అదే ఆయన మంత్రిగా చేశారు, రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఆయన కోరుకుంటే పార్టీ ఇతరత్ర పదవులు కూడా ఇచ్చేది, గవర్నర్ గానో లేదంటే ఒక రాజ్యసభ సభ్యుడిగానో ఇచ్చి గౌరవించేది. ఆయన కనీసం నేను కూడా ఆయన నాకు ఎంత దగ్గర బంధువో నేను కూడా ఆయనకి అంతే దగ్గర బంధువుని, ఆయనకి ఈయన కూడా కొడుకుతో సమానం. ఆయన ఒక క్షణం ఆలోచించి కిమిడి నాగార్జున టికెట్ ఇవ్వండి అంటే పార్టీ కూడా నాకు టికెట్ ఇచ్చేదేమో అన్న కోణంలో కూడా ఆయన అయితే భావోద్వేగం అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఈ రోజు కూడా మాట్లాడారు. యువత ఎవరు కూడా దయచేసి రాజకీయాలు రావద్దు, అటువంటి మాటలు విని నేను ఇన్స్పైర్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతరతర రాజకీయ నాయకులు కావచ్చు, ఇటువంటి మాటలు చెప్పడం ద్వారానే నేను ఫారెన్ లో ఉద్యోగం చేసుకున్నాను, కోట్ల రూపాయల సంపాదన కూడా వదులుకొని చీపురుపల్లికి సేవ చేద్దాం, చీపురుపల్లి యువతని సన్మార్గంలో నడిపిద్దామనే ఒక ఉద్దేశంతో నేను వచ్చాను. అయితే ఈ రోజు నాకు తీరని అన్యాయం జరిగింది అంటూ ఆయనైతే భావోద్వేగానికి గురయ్యారు, ఒక రకంగా కన్నీటి పర్యంతమయ్యారు అని చెప్పాలి. అదేవిధంగా దయచేసి యువత మరి ఎవరు కూడా రాజకీయాల్లో కాకండి, మోసపోకండి. వీలైతే గ్రామాల్లోని రామాలయాలకో లేదంటే ఇతర వృద్ధాశ్రమాలకో ఇతరత్ర వాటికి కూడా సహాయం చేయండి తప్ప రాజకీయాల్లోకి వచ్చి సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఎంతో ముఖ్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పారు. అదేవిధంగా కళా వెంకటరావు అయితే ఆయన తీవ్ర స్థాయి అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పెదనాన్న అయ్యింది కూడా ఎంతో భవిష్యత్తులో తన గురించి ఆలోచించకుండా ఈ వయసులో కూడా ఇంకా రాజకీయాల గురించి ఆలోచించి తన టికెట్ ని కోల్పోవడానికి కళా వెంకటరావు ప్రధాన కారణం అని చెప్పి కూడా చెప్పొచ్చు. రమ్య, థ్యాంక్ యూ శివశంకర్.